మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి విడుదల రజని. బాధితుడినే నిందితుడిగా చేర్చి కేసులో పెట్టడం అన్యాయం అన్నారు. కూటమి ప్రభుత్వం ఒత్తిడితోనే తెలంగాణ పోలీసులు అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. బ్రహ్మనాయుడు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఈ అక్రమ కేసు నుంచి బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పారు రజని. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విషయంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో హాజరయ్యారామె. బొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరనేటువంటి నమ్మకం మాకుంది.